This work is based on the book written by P.J. Scher. He is a German. He written 40 books, out of which 4 books are in English. In my journey to know about spirituality, it happened that I encountered with this book and influenced by its contents. So far, I have read this book 3 times. Each time, I find a new understandings and insights in it, and so many doubts about spiritual sciences is getting clear one by one. Therefore, I taken an opportunity to discuss with you, not as a positioning myself as a teacher, just as a co-student. Being while teaching, one himself is the student first, and most of the German psychologists research works are based on Gestalt psychology, in which the individual is not considered as a sum of the different parts. Being the sum of the parts is not equal to whole, which is more than that. Whereas American psychologists are purely based on biophysics and physiology sciences. And P.J. Scher himself, in his preface, written that his works are based on Indian philosophy, thoughts on mind, and various Sanskrit scriptures like Patanjali Yoga Sutra and scriptures in of Vedanta, Bhagavad Gita, and the works of Buddhism, Jainism, etc. Intentionally, I am preparing only 5 to 10 minutes videos for this, because here we are not to accumulate knowledge. So far we have accumulated much knowledge in the name of various subjects, but we know well our understanding of any particular subject matter is hardly 10%. If you consider the application of that knowledge, almost all it is considered to be negligible. In each part of this video, give an opportunity in 3 aspects. First, to think about something. Second, something to know. Third, something to do practice. For example, yesterday's video తీసుకుంటే దాంట్లో సంథింగ్ టు థింక్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ స్లైడ్ ఏం స్టార్ట్ చేసాం, ద పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవడానికి ఈ స్టడీ పనికి వస్తుంది అన్నాం. బట్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటనేది ముందు మనకి థాట్లో కొంత ఉండాలి. ఆల్రెడీ వేరియస్ థాట్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ థాట్స్ తీసుకుంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు రీచ్ ద హెవెన్. ఎవరి హెవెన్ వాళ్ళకే ఉంది, ఏ రిలీజియన్ హెవెన్ వాళ్ళకే ఉంది, విత్ డిఫైన్డ్ క్యారెక్టరిస్టిక్స్. అలా కాకుండా ఇంకో ఫిలాసఫికల్ థాట్ వాళ్ళని తీసుకుంటే టు రీచ్ ద గాడ్, టు స్లీప్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద గాడ్. అదే లేదా కైవల్యం పొందటం, మోక్షం పొందటం, లేదా ఎన్లైటెంట్ పొందటం ఒక ఫిలాసఫీలో చెప్పుకుంటే. ఇలా కాకుండా మెటీరియలిస్టిక్గా ఆలోచించే వాళ్ళకి ఏమో పునర్జన్మ ఉందో లేదో తెలియదు, తర్వాత జన్మ ఉందో లేదో, అసలు ప్రపంచం ఉందో తెలియదు, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. దేర్ఫోర్ ఉన్న జీవితాన్ని తనకి ఇష్టం వచ్చినట్టుగా అనుభవించి సాగటం. ఏది పర్పస్ ఆఫ్ లైఫ్? ఇది కాసేపు ఆలోచించాలన్నమాట. అంటే ఒక స్లైడ్లో చూడంగానే ఏదో వినేసాము అని కాకుండా కాసేపు జస్ట్ టేక్ 10 to 20 minutes దాని గురించి ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ తర్వాత సంథింగ్ టు నో.
అలాగే ఇంకో స్లైడ్లో ఏం చెప్పాం, జస్ట్ ఫంక్షనల్గా టు ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద మైండ్ 4 భాగాల కింద ఆర్బిటరీగా డివిజన్ చేసుకున్నాం. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 2 మళ్ళీ సెక్షన్ 2A 2B అని డివిజన్ చేసాం. సెక్షన్ 2Aకి 2Bకి ఏదో గల్ఫ్ ఉంటుంది, మధ్యలో ఖాళీ ఉంటుంది, దాన్ని నో మ్యాన్ ల్యాండ్ అంటాం అని చెప్పాం. అండ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ మైండ్ అనేది వైబ్రేషన్ అనే విషయం తెలుసుకున్నాం, జస్ట్ తెలుసుకున్న విషయం ఇది. నెక్స్ట్ తర్వాత సంథింగ్ టు ప్రాక్టీస్, అక్కడ మనం మెటాఫిజిక్స్ ఆఫ్ బ్రెయిన్ ఫంక్షన్ చూసాం. దీంట్లో సెక్షన్ 1 ఈజ్ కనెక్టెడ్ టు ద బాడీ, అలైడ్ విత్ బాడీ. సో ఈ బాడీలో మైండ్ పార్ట్తో ఎక్కువ అలైన్మెంట్ ఉంటుంది అది. సో దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ మైండ్లోకి వెళ్తున్నా అది త్రూ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ద్వారా వెళ్తుంటుంది. ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్కి సెక్షన్ 2Aకి అలైన్ అయి ఉంటుంది. సో దేర్ఫోర్ ఇక్కడ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఇంకొక వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఏంటంటే డిపెండ్ అపాన్ యువర్ లైక్ అండ్ డిస్లైక్ ఈ వచ్చిన సిగ్నల్ని టోన్ అప్ అయినా చేస్తుంది లేదా టోన్ డౌన్ అయినా చేస్తుంది. సో టోన్ అప్ చేసింది అనుకుంటే నీకు లైక్ అని టోన్ డౌన్ చేసింది అనుకో డిస్లైక్ అన్నమాట. ఫర్ ఇది ప్రాక్టీస్లో ఎలా పెడతామంటే నీకు వచ్చే ప్రతి ఆలోచన లేదా కంక్లూజన్, నువ్వు మెంటల్గా నువ్వు లోపల తీసుకునే విషయాల గురించి నువ్వు తీసుకునే అవగాహన, నీకు అది ఇష్టం కాబట్టి వచ్చిందా, నీకు ఇష్టం లేదు కాబట్టి రాలేదా, అది ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, లేదా లాజికల్ రేషనల్ థింకింగ్ వల్ల వచ్చిందా అనేది నువ్వు జడ్జి చేసుకోవచ్చు. నువ్వు జడ్జి చేసుకోవచ్చు ఒకసారి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పర్టికులర్ సినిమా చూసావు, ఈ సినిమా నీకు ఆ హీరో ఆల్రెడీ నచ్చంగా ఫేవరెట్ కాబట్టి నచ్చిందా, లేదా సినిమా పరంగా బాగుంది అనిపించిందా. సో లైక్ దట్. అలాగే ఒక పర్సన్ చూడగానే నీకు వాడు ఇష్టం లేదు కాబట్టి వాడు చేసిన పని నచ్చలేదా, లేదా లాజికల్గా వాడు చేసిన తప్ప. సో ఇలాగ అంటే నువ్వు ప్రతి మైండ్ నీ ప్రవర్తన బిహేవియర్ని అప్పుడే మార్చుకోగల, కానీ ప్రతిదాన్ని ఒక క్షణం ఆలోచించే ఆస్కారం మనకే ఉంది. ఎందుకంటే మన శరీరంలో మైండ్లో ఒక ఎంటిటీ ఉంది, యూనిక్ ఎంటిటీ. ఆ ఎంటిటీని డివైన్ ఫ్రాగ్మెంట్ అను, సోల్ అను, లేకపోతే మైండ్లో ఒక పార్ట్ అను. బట్ కానీ అది ఏం చేస్తుంటుందంటే మనని అబ్జర్వ్ చేస్తుంటుంది, దాన్ని క్లియర్గా చాలా సిన్సియర్గా అబ్జర్వ్ చేస్తుంది. సో దేర్ఫోర్ ఆ అబ్జర్వర్ యొక్క కెపాసిటీని యూటిలైజ్ చేసుకుంటూ నువ్వు టోన్ అప్ టోన్ డౌన్ వల్ల ఆ థాట్ వచ్చిందా కాదా అనేది నువ్వు ఒక్కసారి చిన్న ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. ఇది ప్రాక్టీస్ అనమాట. ఇది 24 hours చేస్తుండాలి, కుదిరినప్పుడల్లా చేస్తుండాలి, గుర్తొచ్చినప్పుడల్లా చేస్తుండాలి. ఒకప్పుడు అస్తమానం కాన్షియస్గా ఉంటామని గ్యారంటీ లేదు, బట్ ఇది ప్రాక్టీస్లో పెడుతూ ఉంటే కొద్దీ ఇట్ ఈస్ ఫస్ట్ టూల్ అనమాట. మైండ్ని మనం స్టడీ చేయడంలో ఫస్ట్ టూల్ అనమాట ఇది. నెక్స్ట్ సో నిన్న మనం మైండ్ని ఫంక్షనల్గా 4 సెక్షన్స్ కింద డివిజన్ చేసుకున్నాం. సో దాంట్లో సెక్షన్ 1 ఇది క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటుంది బాడీ అండ్ మైండ్తో, బ్రెయిన్తో అనే విషయం తెలుసుకున్నాం. దీంట్లో సెక్షన్ 1లో 4 సెంటర్స్ ఉంటాయి. ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్. ఐ సెంటర్ అంటే ఇంటిగ్రిటీ సెంటర్, ఈ సెంటర్ అంటే ఎమోటివిటీ సెంటర్, ఎస్ సెంటర్ అంటే సెన్సో వైటాలిటీ సెంటర్, ఎం సెంటర్ అంటే మూమెంట్ సెంటర్. అలాగే సెక్షన్ 2Bలో ఇన్ సెంటర్ ఉంటుంది. అలాగే సెక్షన్ 3లో పారామెంటల్ సెంటర్ ఉంటుంది. అలాగే సెక్షన్ 4లో ట్రాన్స్డెంటల్ సెంటర్ ఉంటుంది. దీంట్లో ఈ టోటల్ ఆర్గనైజేషన్ అంతా ఒక హైరార్కీ ఆఫ్ ఆర్గనైజేషన్తో పోలిస్తే ఈ బాడీ మైండ్ ఈ మొత్తం ఆర్గనైజేషన్కి సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఏమో 4th సెంటర్లో ఉన్న ట్రాన్స్డెంటల్ సెంటర్ అనమాట. అలాగే జూనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఏమో పారామెంటల్ సెంటర్ అనమాట. అలాగే జనరల్ మేనేజర్ ఏమో 2B సెక్షన్లో ఉన్న ఇంట్యూషన్ సెంటర్ అనమాట. అలాగే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఒక హెడ్లు 4 హెడ్స్ ఉన్నారన్నమాట, డిపార్ట్మెంట్ హెడ్స్. ఐ సెంటర్ ఒక హెడ్, ఈ సెంటర్ ఒక హెడ్, ఎస్ సెంటర్ ఒక హెడ్, ఎం సెంటర్ ఒక హెడ్. సో దీంట్లో ఈ సెక్షన్ 1 అనేది చిత్త అనే దాంతో రిఫర్ చేస్తుంటారు యాక్చువల్గా పతంజలి ఒక సూత్రంలో. ఇది మనం బాడీ యొక్క ఎనాటమీతో పోల్చుకుంటే ఇట్ ఈజ్ క్లోజ్లీ అలైడ్ విత్ కార్టెక్స్ అండ్ అమెగ్డలాకి కార్టెక్స్కి అలైడ్ అయి ఉంటుంది అనమాట. కార్టెక్స్ అంటే ఇది ఇంటెలిజెన్స్ యూనిట్, ఇంటెలిజెన్స్ డెసిషన్లు, లాజికల్ రీజనింగ్స్ చేసుకునే పాయింట్. అలాగే అమెగ్డలా అనేదేమో ఎమోషనల్, సెన్సో వైటాలిటీ అంటే ఇంటర్నల్గా జరిగే రిఫ్లెక్స్ యాక్షన్స్ వీటి గురించి కంట్రోల్ చేసే సెంటర్. నెక్స్ట్ సెక్షన్ 2A అనేది
రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్కి కరెక్ట్ అయిపోతుంది అనమాట. రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏంటంటే రెండు బ్రెయిన్ ఒక లెఫ్ట్ హాఫ్ రైట్ హాఫ్ రెండు జాయిన్ అయిన తర్వాత కిందకి ఒక ఎలాంగేషన్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఉండేది హైలీ న్యూట్రల్ నెట్వర్క్ అనమాట. యాక్చువల్లీ రెటిక్యులేషన్ యాక్టివేషన్ సిస్టము ఏంటంటే ఈ బాడీలో ఉండే వాటిని అన్నిటినీ మానిటరింగ్ చేస్తుంటుంది. బాడీలో ఉండే సపోజ్ బాడీలో గుండె హార్ట్ బీట్ మనకు కాన్స్టెంట్గా మన చెవులకి వినబడుతూ ఉండదు. అలాగే బాడీలో బ్లడ్ ఫ్లో అవుతుంది, బట్ ఫ్లో ఒక వాటర్ లిక్విడ్ ఫ్లో అవుతుంటే మూమెంట్ ఏమి ఉండదు. అలాగే లోపల సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ, వాటి యొక్క సౌండ్స్ మనకేమి వినబడవు. సో వీటన్నిటి ఫిల్టర్ చేస్తుంది అనమాట యాక్చువల్గా. అదే బాడీలో సపోజ్ ఏదైనా ఒక పార్ట్కి ఏదైనా అన్కంఫర్ట్ క్రియేట్ అయింది అనుకోండి, ఒక అనీజినెస్ క్రియేట్ అయింది అనుకోండి, అది సిగ్నల్ రూపంలో మటుకు ట్రాన్స్మిట్ చేస్తుంటుంది వయా హైపోథాలమస్ కార్టెక్స్ ఏరియాకి. సో రైట్, యాక్చువల్గా వితౌట్ ఈ సెక్షన్ 2A ఇంటర్జంక్షన్ విత్ RAS రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ లైఫ్ ఎలా ఉండేదంటే ఆల్మోస్ట్ ఆల్ అస్తమానం ఏదో సౌండ్ అలా వినబడుతూ ఉంటుంది అనమాట నిజానికి. సో రైట్, నెక్స్ట్ సెక్షన్ 2B యొక్క ప్రైమరీ ఫంక్షన్స్ ఇన్స్టిట్యూషను, కాన్సన్ట్రేషను, మెడిటేషన్ అనమాట, చాలా ఇంపార్టెంట్. అలాగే సెక్షన్ 3 పారామెంటల్ సెంటరు, ఇట్ ఈస్ ఎ రిలైమ్ ఆఫ్ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్. సో ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్ అని దీంట్లోకి వస్తుంటాయి, ఈ డొమైన్లోకి వస్తుంటాయి. అలాగే సెక్షన్ 4ని ఆత్మన్ సెంటర్ అని రిఫర్ చేస్తుంటారు. యాక్చువల్గా మామూలు మోడర్న్ స్పిరిచువాలిటీలో సోల్ అని చెప్తుంటారు. ఇంకా మోడర్న్ స్పిరిచువాలిటీ తీసుకుంటే న్యూ ఏజ్ పీపుల్ వాళ్ళు డివైన్ ఫ్రాగ్మెంట్ అని స్పెసిఫై చేస్తుంటారు. సో మనకి 3 సెంటర్ 4 సెంటర్ గురించి మటుకు ఇంకా అప్పుడే ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ కాదు, మనం చదివితే ఏంటంటే అదొక స్టోరీయే. బట్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2లో కొంత పాటు దాకా మటుకు మనకు కొంచెం ఎక్స్పీరియన్షియల్ రియాలిటీ. సో ఫస్ట్ సెక్షన్ 1 నుండి మొదలెడదాం. ఫ్రమ్ నోన్ టు అన్నోన్ కదా మన లెర్నింగ్ జరగాలి. సో సెక్షన్ 1 నుండి మొదలెడదాం. రేపు ఈ 4 సెంటర్స్ యొక్క ఒక్కొక్క సెంటర్ యొక్క ఫంక్షన్ ఏంటి, అవి ఎలా ఇంటరాక్ట్ చేస్తాయి అనేది రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ, నమస్కారం. ఏదైనా ఇన్ఫర్మేషన్ లోపలికి వస్తున్న బ్రెయిన్ లోపలికి వస్తున్న ఇన్ఫర్మేషన్ అది త్రూ వేరియస్ సెన్సెస్, 5 సెన్సెస్ విల్ బీ ఇన్ ద డీకోడెడ్ ఫామ్. ఈ డీకోడెడ్ ఫామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్లో ఎంబౌండెడ్గా రకరకాల ఇన్ఫర్మేషన్ పార్ట్స్ ఉంటాయి. అది తెలివికి సంబంధించిన, ఇంటిగ్రేషన్కి సంబంధించిన, ఇంటెలిజెన్స్ సంబంధించిన సమాచారం, అలాగే ఎమోషన్స్ సంబంధించిన సమాచారం, అలాగే సెన్సో వైటాలిటీ ఇన్ఫర్మేషను, అలాగే మొబిలిటీ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా డీకోడ్ అయ్యి ఏ పార్ట్కి ఆ పార్ట్ కింద సాగ్రిగేట్ అయిపోతుంది. ఈ విడిపోయిన ఏ పార్ట్కి ఆ పార్ట్ కన్సర్న్డ్ సెక్షన్స్కి చేరుతుంది. ఇలా చేరిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది రేపు చూద్దాం.